the Lord. Welcome to I Am Chosen interview. ఇది కేవలం ఒక షో కాదు, ఇది దేవుడు మనతో మాట్లాడే ఒక సమయం. ఈ రోజు మనం మాట్లాడబోతున్నది బైబిల్లో దేవుడు స్వయంగా నిలబెట్టి చూపించిన కుటుంబంతో. వాళ్ళు గొప్పవాళ్లు కాదు, కానీ దేవుని హృదయాన్ని కదిలిచిన వాళ్ళు. వాళ్లే రెకాబీయులు. ముందుగా మీ గురించి చెప్పండి, మీరెవరు? మేము రెకాబీయులం. మా పూర్వీకుడు యోనాదాబు కుమారుడు రెకాబు. మా కుటుంబం తరతరాలుగా మా తండ్రి చెప్పిన మాట మీద నిలబడింది. మీ జీవితం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ద్రాక్షారసం తాగరు, ఇళ్లు కట్టుకోరు, పొలాలు సాగు చేయరు. ఇది చాలా కష్టం కదా. నిజంగానే విధేయత ఎప్పుడు సులువు కాదు. మా తండ్రి మాకు స్పష్టంగా చెప్పాడు, ఈ జీవితం మిమ్మల్ని కాపాడుతుందని. మేము ఆ మాటను నమ్మాము. అది ఎన్నో సంవత్సరాల క్రితం. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది, అయినా మీరెందుకు మారలేదు? కానీ సత్యం మారలేదు. మా తండ్రి మాటలో దేవుని జ్ఞానం ఉందని మేము గుర్తించాం. అందుకే తరాలు మారినా మా విధేయత మారలేదు. బైబిల్లో ఒక శక్తివంతమైన సంఘటన ఉంది. ప్రవక్త యిర్మియా మిమ్మల్ని దేవాలయానికి తీసుకువచ్చి ద్రాక్షారసం